నేను 40 నిండినాయి. కాబట్టి నాకు 35 దాటి చదవడం దాంట్లో నేను దాటినవాడిని. కానీ మంచిగా చెప్తూ మన విషయం రిజల్ట్ గుర్తించాలి. 73% జనాభా 37 లోపలి బతకబడే కాలాన్ని పర్సంటేజ్ ఎంతకాలం బతకపోతున్నామని మీరు లెక్కేసినట్టయితే ప్రతి ఒక్కరిది మీకు 87, ఆయన 27, నాకు 37 లెక్కేసినట్టయితే బతకబడే కాలాన్ని 95% మీది 35 లోపల, 5% 35 పైన. దట్ ఇస్ హార్ష్ మ్యాథమెటికల్ థియరీ. మరి 5% వాడు 95% పెడతాను. గతం తప్ప భవిష్యత్తు లేని వాళ్ళు భవిష్యత్తు శాసించిన దేశానికి మంచిది. వాళ్ళ అనుభవాలను తీసుకోవాలి, వాళ్ళ ఆలోచన మనం ఉపయోగించుకోవాలి. కానీ భవిష్యత్తు నిర్ణయించుకోవాల్సింది యువత. అందుకని అన్నపాలచిత్ర లోక్సత్తా పార్టీ యువత కోసం యువత స్పందన రాష్ట్రంలో ఈ వర్గం ఈ ప్రాంతం కాకుండా యువత నుంచి విపరీతమైన స్పందన అని మీరు దాన్ని కనుక మనం పాటించకపోతే, మీరు పాల్పంచుకోకపోతే, మీరు దీన్ని ఓన్ చేసుకోకపోతే, దీన్ని శాసించకపోతే ఇది మళ్ళీ మామూలు పార్టీ దగ్గర. రెండోది మహిళలకి పూర్వంతో పోలిస్తే విద్యావకాశాలు జరుగుతున్నాయి. ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు. కానీ పబ్లిక్ స్పేస్లో అవకాశాలు మాత్రం పడతాయి. ఇప్పటికి కూడా ఇంట్లో ఆడపిల్ల మగపిల్లలు స్కూల్ చేస్తుంటే మగపిల్లడు త్వరగా ఫోన్ చేసేసి చుట్టూ వాళ్ళకి చివరిగా ఉన్నా సరే ఆకాశంలోనే చేయగలిగారు. అవునా అమ్మా? మీకు ఇంట్లో తమ్ముడు అన్న ఉన్నా కదా? లేదా మీకు ఎవరు అన్న ఉన్నాడు? తమ్ముడు కంచం చేయగలుగుతున్నాడు కదా? లేదా ఎక్కడ మీ ఇంట్లో కొంచెం అనుకుంది నేను. కానీ కంచం ఎత్తుతారా మీ ఇంట్లో? ఆ పిల్లడు మంచివాడు. కానీ మీరంతా నిజాయితీ చెప్పండి, ఎందుకు చేస్తారా? అక్కడ కంచం ఎక్కడి వంటింట్లో కానీ అక్కడ వాష్ పెట్టాలి, అర్థం చేస్తారు. అర్థం చేస్తారు కదా? కానీ మొత్తంలో జరుగుతుంది ఏంటంటే ఆడపిల్ల పాపం తాను తిని ఆ కంచం ఈ కంచం తగ్గని కలిగి పొరపాటున చాలా ఏళ్ళలో అబ్బాయి తీసుకెళ్ళి ఆ కంచం కలిగి ప్రయత్నం చేస్తే ఇంట్లో వాళ్ళు అడుగుతారు, దీనికి రాదు ఆడపిల్లగా చేస్తుంది. ఈ అబ్బాయికి ఎప్పుడు దుబాయ్ వెళ్ళడానికి ఉద్యోగం కోసం చెప్పారు. ఉద్యోగం దొరకకపోతే అక్కడ ఏదో ఒక చిన్న హోటల్లో రెంట్ అడుగుతున్నాడు. నాన్నగారు వేస్తాడు, అన్న ఉద్యోగం దొరకదు మీద ఆధారపడడం, నీకు సంపాదించుకున్నాను తిన్నా సరిపడదు, మంచి ఉద్యోగం వచ్చేలాగే పని చేస్తానంటాడు. అంటే చాలా గర్వపడతాడు. మా అబ్బాయి చాలా బాధ్యత తెలిసింది, వాడికి ఉద్యోగం లాగా చిన్న పని చేసి కూడా సంపాదించుకుంటున్నాడు అని చెప్పి ఇంట్లో మాత్రం ఆ పని అనుకోరు. అంటే పుట్టుకొత్త వివక్ష రకరకాలుగా ఉన్నాయి. కులం, కుటుంబం, మతం, లింగ వివక్ష ఏదో ఒక రూపంలో మనం కలిగి ఉన్నాను. అందరూ చిన్న పదార్థాలు. దీనిలో ఒకళ్ళు మంచి ఇంకోటి చెప్పలేదు. కులం పేరుతో ఒకళ్ళు అన్యాయం పెరిగితే ఆ అన్యాయం పెరిగిన వాళ్ళే పుట్టుక ఆటపాట పెరిగితే ఇంకొకటి అన్యాయం చేశారు, ప్రాంతం పెడితే ఇంకొకటి చేశారు. నేను మిమ్మల్ని కోరేదల్లా క్వశ్చన్స్ ఎక్కువ మాట్లాడాను. నేను కోరేదల్లా 2 నిమిషాలు మొట్టమొదటి ఇవాళ నేను అసలు క్వశ్చన్స్ ప్రస్తావించాను. నా గుర్తుపోయింది మీతో కొంచెం మాట్లాడతాను. కానీ మన దేశంలో పాలనలో సమాజంలో ఉన్న సమస్యల్లో కొన్ని సమాజంలో గతం నుంచి వచ్చింది, అది రాజకీయం తీసుకురాదు. కానీ గతం నుంచి సమాజ సమస్యల్లో కూడా ఈ సమస్యలన్నింటిలో కూడా ఏది దేవుడు పెట్టిన సమస్య కాదు. దేవుడు నాడు నన్ను నమ్మకం సరే, నేను నాకు దేవుడు నాడో తెలియదు. నమ్మేవారు చాలా మంది ఉన్నారు, నమ్మకాన్ని మనం తప్ప. కానీ దేవుడు ఇచ్చిన సమస్యలు ఏమీ లేదు. ఈ ప్రకృతి పెట్టిన శాపాలు కాదు. మొదలు వచ్చినాక ప్రకృతి వాళ్ళు వచ్చింది, మనం చేయలేకపోవచ్చు. అటువంటి ప్రివెన్షన్ చేసుకోవచ్చు, సరిగ్గా చేస్తాం. తుఫాను మనం ఆపలేము. కానీ సమాజంలో పాలనలో ఉన్న సమస్యలన్నీ కూడా కేవలం మనం తెచ్చిపెట్టుకున్న సమస్య కాబట్టి పరిష్కారాలన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పటిదాకా మన చేతులు లేవు. అందున గతంతో పోలిస్తే ఇప్పుడు అవకాశాలు 100 ఏళ్ల క్రితం మీకు గుండె జబ్బు ఆపాలంటే తెలియదు. ఇటీవల కాలం నేను చూసిన కాబట్టి 2 ఏళ్ల క్రితం గుండె
జబ్బులు వచ్చి అందరూ మనం అందరి కృష్ణ మిగతా వాళ్ళతో కొంచెం ప్రయత్నం చేశారు. కొన్ని బతికి టీవీలు కొన్ని తర్వాత కొన్ని హాస్పిటల్స్ ప్రయత్నం చేశారు. గుండె జబ్బు వచ్చిన పిల్లలకి అన్యాయంగా ఉంటుంది. కానీ మొత్తం చర్చలో 2 మౌలిక విషయాలు దగ్గర పడ్డాయి. మొట్టమొదటిది, ఈ దేశంలో ప్రతి సంవత్సరం దగ్గర 2 లక్షల మంది పిల్లలు పుట్టుకతో గుండె జబ్బుతో పుట్టారు. ఈ 2 లక్షల మంది వాటిలో 190 మందికి ఆ గుండె జబ్బు రాకుండా ఆపచ్చు. అది రావాల్సిన అవసరం లేదు. బై వెరీ సింపుల్ మెకానిజం. MMR వ్యాక్సిన్ పేరు ఎక్కడ ఉన్నారా? MMR విన్నారు ఎక్కడ? మమ్స్, మీజిల్స్ అండ్ రుబెల్లా. మహిళకి గర్భం వచ్చే ముందు కనుక అదే పెళ్ళే ముందు కనుక వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు, శిశువు గర్భంలో ఉన్నప్పుడు మహిళకి రుబెల్లా అనే వ్యాధి కాదు. రుబెల్లా అంటే చాలా చిన్న ఫీవర్ లాగా వస్తుంది. అది వస్తే తగ్గిపోతున్న రోజు, కానీ పుట్టుకతో వికలాంగ గుండె జబ్బు వచ్చింది. చాలా తక్కువ ఖర్చు. 20-30 రూపాయలు అంతే ఒక్కొక్క మనిషి చేయాలి. MMR వ్యాక్సిన్ అది చేయాలని ప్రభుత్వం ఎప్పుడు కూడా గుండె జబ్బులు చూడాలన్నా కూడా 100-200 కేసులకి 1,00,000 కోట్లు కొట్టేస్తా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 18 లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. ఆ పిల్లలు పుట్టే ముందే ఆ మహిళలకి MMR వ్యాక్సిన్ ఇద్దామని ఇప్పుడు కూడా ఉంటారు. వంతెత్తి చుచ్చుకున్నాం కదా. ఈ మాట నేను 1000 సార్లు చెప్పాను, ప్రభుత్వానికి చెప్పాను, రాశాను, టీవీలో చెప్పాను, పత్రికలో రాశాను, అధికారులతో కూర్చున్నాను. ఇంతవరకు ఈ క్షణాలు చేయగలిగిన చేయాలి, పోటీపడలేదు. అది కావాలని జనానికి తెలియదు, చేసేవాడిని చేయాలని తెలియదు. ఈ 1,00,000 మంది అలా కొట్టుకుంటే వాట ఒకరి దగ్గర మనం ₹1,00,000 సేవ్ ఫండ్ తెచ్చేసి నేను దానకంగా నడుస్తాను. అది మన రాజ్యం. అలాగే మరొకటి 5-15 సంవత్సరాల వచ్చే పిల్లలకి గొంతు నొప్పి వచ్చినట్టు స్ట్రెప్టోకాకస్ అంటాం. గొంతు నొప్పి వస్తే అది రుమాటిక్ ఫీవర్కి దారితీసి గుండె జబ్బు వచ్చింది. సంవత్సరానికి 1,00,000 మందికి ఆ రకంగా ఈ దేశంలో గుండె జబ్బు వచ్చింది. అది రాగానే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సింపుల్ ఇన్ఫెక్షన్ రాగానే వెంటనే దానికి యాంటీబయాటిక్ ఇచ్చినట్టయితే మొదలైన వీళ్ళందరికీ అంటే రోజుకి 1000 మందికి వచ్చే గుండె జబ్బుని చాలా చిన్న ప్రయత్నాల వల్ల ప్రభుత్వం తలుచుకుంటారు. ఇది వద్దని అనడం రాష్ట్రగారు కూడా మన్మోహన్ సింగ్ గారు వద్దలేదు, పొరపాటు వాళ్ళ దగ్గర బట్టి తెలిసిన చేద్దాం అన్నాడు. చేయలేదు వేరే విషయం, కానీ వద్దని అనకుండా. కానీ మన రాజకీయానికి ఇది కేంద్రం కాదు. దీన్ని చూసి రాజకీయం తిరగట. రాజకీయానికి కేంద్రం టీవీ ఎలక్షన్లో ₹100 మోడీ సాధారణ గురించి పెట్టుబడి పెట్టడం, ఎన్నికలు వ్యాపారంగా మార్చాడు కాబట్టి ట్రాన్స్ఫర్ డబ్బులు, పోస్టింగ్ డబ్బులు, కాంట్రాక్ట్ టెండర్ డబ్బులు, పోలీస్ కేసులో డబ్బులు, వాడు చెప్పినట్టు పని మేము డబ్బు సంపాదించాం. మన ప్రయత్నం దాటి మార్చాలంటే 7 స్థానాలు మనం కూర్చోవాలి కదా. అందుకే మళ్ళీ చెప్తున్నాం, లోక్సత్తా పార్టీ కొత్త రాజకీయం కోసం కేవలం కొత్త పార్టీ కాదు. వీటి చేసినట్టునే మనం చేసినట్లయితే కొత్త పార్టీ కాబట్టి అది కాకుండా ఉండాలంటే పార్టీ నిర్మాణం ఎజెండా మాట్లాడుకుంటారు. ఎజెండాతో పాటు నిర్మాణం చాలా స్పష్టంగా ఉండాలి. మన పార్లమెంట్లో 10 మంది యువ ఎంపీలు ఉన్నారు, 35 లోపల ఉన్నారు. వాళ్ళంతా ఎవరు? అందరూ వారసులు, మగ వారసులు, ఆడ వారసుల 2 అర్థం అవ్వడం. 10 మంది వ్యక్తులు కూడా కూతురు కావాలి. అంటే మన దేశంలో 78 కోట్ల మంది యువత ఉంటే 35లో ఉన్నవాడు. వారిలో 77,99,99,990 మంది మన పార్టీ దృష్టిలో అసలు 10 మంది కేవలం పుట్టుక కారణంగా ఆడగలరు. వాళ్ళు మెచ్చోడే కావచ్చు, వాళ్ళ నాకు కావాలి వ్యక్తిగత కావచ్చు, చాలా మెచ్చోడే. కానీ 10 మంది కూడా వాళ్ళ పుట్టిన వాళ్ళు, నాయకులు పుట్టిన వాళ్ళు అక్కడ అక్కడ నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మిగతా అపరాధాలు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే పార్టీ సంస్థాపన కనిపిస్తుంది. అంచేత 5 నిర్మాణాలు చేస్తున్నాం లోక్సత్తా పార్టీలో. మొట్టమొదటిది నాయకత్వాన్ని ప్రతి స్థాయిలో గ్రామం,
విధిగా సభ్యులు రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకోవాలి. రహస్య బ్యాలెట్. రెండవది, నాయకత్వాన్ని ఎవరైనా సరే సవాలు చేయవచ్చు. నిర్దేశించిన పద్ధతిలో తగిన సంఖ్యలో అయ్యా మీ నాయకత్వం విశ్వాసం నమ్మకం మీరు తప్పకుండా చెప్పానంటే వెంటనే మళ్ళీ ఎన్నిక జరిగి తీరాలి. అయితే ఆ నాయకుడు విద్యార్థి అంటే కొనసాగవచ్చు, లేకపోతే తప్పు రిపోర్ట్ రావాలి. మన పార్టీలో ఎలా జరుగుతుందంటే ప్రధాన పార్టీలో నాయకత్వాన్ని సవాల్ చేస్తే మనుషుల సరచారు వాడు హత్య చేసినట్టు పట్టించుకోడు. ఓటు తిన్నాడంటే ఇబ్బంది, ఓటు నా వాడే ఉంటుంది. నాయకుడు పోవాలంటే మనుషులు గంటలు ఆగమాగానే ఉద్యోగించే పరిస్థితి ఎంత పదంలో వస్తుంది. అది ప్రజాస్వామ్యం. మూడోది, పార్టీ అభ్యర్థుల ఎంపిక. ఇది మరీ కష్టమే. విధిగా పార్టీ నియోజకవర్గంలో పార్టీ సభ్యుల రహస్య బ్యాలెట్ అయితే జరుగుతున్నప్పుడు దళితులకు ఎట్లా రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా ఉన్నాయి, ఇబ్బంది లేకపోవచ్చు. బలహీన వర్గాలకు లేవు రాజ్యాంగపరంగా, మహిళలకు లేవు, యువతకు లేవు. ఈ మూడు వర్గాలకి పెద్దపేట వేయాలి. నాకు సమన్వయం చేస్తూ పాల్గొని పాల్గొస్తారు. కానీ విధిగా అభ్యర్థులు ఎంపిక రహస్య బ్యాలెట్ అంటే నాయకత్వాన్ని ఎవరో వచ్చారు కాబట్టి పెద్దపేట వేసి కూర్చోబెట్టే పరిస్థితి లేదు. ఎవరికి సభ్యుల్లో మీ కనుక మీ పట్ల విశ్వాసం అంటే, మీ నాయకులు నమ్మకం ఉంటే సభ్యులు ఎందుకుంటే మీరు పెద్ద చిన్న లేదు. 4, పార్టీ లోపల ఎన్నికలన్నీ కూడా ఎక్కడో పార్టీ నాయకులు నిర్ణయించడం కాకుండా ఆ ఎన్నిక జరగడానికి స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల సంస్థని పార్టీలో ఏర్పడచ్చు. తొలిసారిగా చేసింది. ఎలాగైతే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిపోతాయో ప్రభుత్వ ప్రమేయం లేకుండా, పార్టీ లోపల ఎన్నికలు పార్టీ నాయకత్వ ప్రమేయం లేకుండా స్వతంత్ర ప్రతిపత్తి ఎన్నికల సంస్థ జరిగే ఏర్పడచ్చు. 5వది, ఎంత మంచి పార్టీగా మీరు పెట్టే ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా దొంగలతో అవుతారు. అది ఎవరు అవ్వదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నాం అంతమంది, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా పవిత్రంగా ఉన్నాం. సత్పడి కూడా ఎవరినే కదా అసత్యం. సరే పొరపాటు కొన్ని చేసినా కూడా అవి పక్కన పెట్టడం నుంచి మంచి చేద్దామని తప్పలేదు. కానీ ఆరోపణగా నిర్దిష్టమైన వచ్చినట్టయితే పార్టీ సత్యమైన పార్టీ లోపల రావచ్చు, పార్టీ బయట రావచ్చు, ఆరోపణలు పత్రికలు రావచ్చు, ఎక్కడ వచ్చినా సరే వాటిని మళ్ళీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కింద క్రమశిక్షణ సంఘానికి ఏర్పాటు చేస్తారు. అంటే పార్టీ నాయకులు కూడా తీసుకోవడం వాళ్ళు బహిరంగ పారదర్శకంగా విచారణ చేసి దాని ఫలితాలను బట్టి ఆ పార్టీలో ఉండమా అడగడమా శిక్ష పడాలి. ఈ 5 ఏర్పాట్లు ఈ దేశంలో ఏ పార్టీలో కూడా లేనటువంటి ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తుంది. మీరు అనొచ్చు ఇవన్నీ బాగానే ఇంత మాత్రం పర్ఫెక్ట్ పార్టీ అయిపోతుందా? అవదు. నాకేం భ్రమం లేదు. ఈవేళ రాజకీయ పార్టీలు 0 స్థాయిలో లేవు. అధ్వానంగా పడ్డారు. 100 అవసరమైతే 20 పార్టీల స్థాయిలో మొత్తమే. మనం 100 ఏం చేస్తున్నాం? 100 ఒకరు ఏం చెబుతామని అంటాం. 78 ఖచ్చితంగా ఇచ్చాం. అది అసాధ్యం. 25 నుంచి 26 కదా 78 ఇచ్చాం. ఆ తర్వాత ఒకరుంటే మళ్ళీ కూర్చున్నాం, మన దగ్గర తర్వాత వస్తుంది. ఇంకా బాగుంది. 25 మాత్రం చాలు. దిస్ హోప్లెస్ దీని అడ్మెంట్. దిస్ కెనాట్ కంటిన్యూ. ఎట్లా ఉంటే రాజకీయ ఇది స్థూలంగా నా మన వల్ల మీరు ఆలోచించండి. సమయాన్ని వృధా చేసుకోకండి. చదువు పోగొట్టుకోకండి. చదువు ఎగ్గొట్టడానికి మార్గం కాదు. లోక్సత్తా పార్టీ చదువు ఎగ్గొట్టడానికి మార్గం కాదు. మీ జీవితానికి ప్రతిపాదన కాదు. ఇక్కడ చాలా పార్టీలు అన్నట్టుగా మీరు ధనాలు చేయండి, రాళ్ళు చేయండి, అంత వదిలేసేయండి, వాళ్ళ పలకలు పోయండి, జనాన్ని తరలించండి. మనకు అంత అవుతుంది. తరలించుకుంటే హామీ ప్లేస్ అవడానికి కష్టం కాదు. మీకు తెలిసి ఎవరు తరలించండి, సమాచారం అందించాలి. ఎంతమంది వస్తే అంతమంది అన్నమాట జనంలో. అంతేకాని 1000 మంది వస్తే అది గొప్పనము, 1,00,000 మంది వస్తే ఇంకా గొప్పని అనుకుంటాం. మనం తప్పదు. మనిషి మొదటి తరలించుకొచ్చేది అది గొప్ప కాదు. ఆలోచన పెంచాలి, ఇంగిత జ్ఞానం. ఎంత కష్టమైనా సరే ఆ రకమైన ప్రయత్నిస్తుంది. కాబట్టి పార్టీ కార్యకర్తలు మీ జీవితాన్ని చూసుకోండి, మీ చదువులు చూసుకోండి, మీ ఉపాధిని చూసుకోండి. కానీ మీకు ఆవేశం మార్చాలని కోరుతుంది. మన జీవితాలతో పాటు కూర్చోవడం మానేకపోతే మనం నష్టపోతాం అన్న స్పృహం. మీకు చేపడిన సమయాన్ని మనల్ని కొంచెం దూరం చెప్పేవాడు ఇచ్చేది పద్ధతి ప్రకారం.
నాయకుల ప్రజల కోసం కాదు, పెద్ద సభల కోసం కాదు, పనికిమాలిన పని కోసం చేసి ముందు మనం చేసుకోవద్దు. చాలా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు వచ్చేట్టుగా ఆ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సభ్యుడికి శిక్షణ కోసం ఏర్పాటు చేస్తున్నాం. అక్టోబర్ 15వ తారీఖున లాంఛనప్రాయంగా పార్టీ ప్రారంభమవుతుంది. ఆ రోజున పార్టీ అవసరం ప్రాంతాలు రాష్ట్రంలో నుంచి ఓపికను బట్టి, శక్తిని బట్టి, ఆసక్తిని బట్టి వాళ్ళు పంచుకుంటారు. దానికోసం బట్టి రాజ్యంలో వాటి జనసంఖ్య నాటకం నిజాయితీగానే కొంచెం హిందీగా ఉండాలని ఆసక్తి పొందాలి. సరే అమ్మంత కాంట్రవర్సీ విశాఖపట్నం సొంత కాదు, దూరం పోవడం, ఖర్చు పెట్టడం కొద్దిమంది తప్ప ఒప్పులో ఉండడం ఎక్కువ ముందు ప్రయత్నం చేయాలి. అది కేవలం ఆలోచన మాత్రమే. ఆ లోపలే ఈ సన్నాహం ఒకటి డివిజన్ వారీగా వారిని ముంచబెట్టి వచ్చినటువంటి సమయంలో మీ ఇష్టం నిర్ణయించమని వాటితో సన్నాహం ఏర్పడండి. ఇది మాత్రం సాహస్యపడే సాధ్యంగా ఎందుకంటే ఈ వేళ నుంచి కాగితాలు ఇస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాం. మసాయిదా చేస్తూ ఉన్నది. దాని ప్రజలను చర్చకు పెట్టి రాజ్యాంగాన్ని కూర్చొని మాట్లాడారు. ఈలోగా ఏర్పాటు కావాలంటే తాత్కాలిక సన్నాహ కమిటీ తర్వాత వచ్చే ప్రతి కమిటీ ప్రతి స్థాయిలో కూడా రహస్యపర ద్వారా ఎన్నికైన కమిటీ అవుతుంది. సభ్యత్వాన్ని గురించి నమోదు చేసుకున్న తర్వాత చర్చా కార్యక్రమం ప్రతి జిల్లాలో గ్రామంలో ఖచ్చితంగా ఒక ఇప్పుడు ప్రారంభం నిలబెడుతున్నాం. తర్వాత గ్రామాలకే, మండలంలో గ్రామాలకే వేరే చెప్పాలి. పట్టణంలో వెళ్ళాల సందేశం వెళ్ళిపోయింది. మిగతా పద్ధతిలో మనం పనిచవచ్చు. దానికోసం మనం వేరే సభలు సమయం గ్రామాల్లో కూడా సభలు కదా, ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో చేస్తున్నాం. అందరితో కూర్చొని వాటి జీవితం నుంచి ఏజెండా రావడం కోసం చర్చ. ఇది స్థూలంగా మనం చేస్తున్న కార్యక్రమం. నేను ఇంతకంటే ఎక్కువ సమయం తీసుకోను. ఇప్పుడు మీకు ఇస్తున్నాను కార్యక్రమాలు రాసినట్టు ఓట్ల కూడా కాకపోతే ఎక్కువ చేస్తాను. ఇంకా ఎక్కువ క్వశ్చన్ తీసుకోవడం కోసంగా మీరు క్వశ్చన్ వెళ్ళినా సరే రైటింగ్ ఆర్ తీసుకున్నామా మీరు ట్రై ఆన్సర్ అన్నింటికీ మన దగ్గర పరిష్కారం ఉన్నాయండి. బట్ యూ హ్యావ్ అండర్స్టాండ్ ఇష్యూస్, యూ హ్యావ్ ఎగ్జామిన్ దెమ్. మనలో పొరపాటు ఉంటే లెట్ us know that. చివరిలోనే మీరు మాట్లాడుతాం ఈ డిస్కషన్ పై. ఫ్లోర్ ఇస్ ఆల్ యోర్స్. దాని అనుభవంలాగా వెళ్ళేది విజయ్ దీంట్లో 2 నిమిషాలు కూర్చో. చాలా మంది మీరు ఎట్లా వస్తుంది అదైతే దానికైతే ప్రజా జీవితానికి సంబంధం లేదు. అంచేత మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇక్కడ అందరికీ పెద్దపేట ఉంటుంది, కానీ సిగరెట్ ఇట్లా అన్నామని కానీ క్రికెట్ సిక్సర్ కొట్టామని కానీ మీకు పెద్దపేట ఉండదు. కానీ ప్రజాహిత కార్యక్రమంలో పాల్పంచుకున్న కారణంగా మీ గత చరిత్ర కారణంగా మీ నిబద్ధత కారణంగా ప్రజలకు మీ పట్ల విశ్వాసం ఉన్నట్లయితే అది అనర్హత. వారు సభ్యులుగా వస్తారు, ఇక్కడ అందరు సభ్యులుగా వస్తారు. నాయకత్వం మాత్రం ఏ ఒక్కళ్ళు మనం కొట్టేటేమో మిగతా సభ్యులుకోవాలి. అక్కడ వారికి ఉన్నటువంటి పేరు వల్ల, వారి చరిత్ర వల్ల వారు అనుకుంటే అది న్యాచురల్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. అట్ ది సేమ్ టైం వారికి మొనోపలి కాకుండా అందరికీ ప్రతిభ ఉన్న వాళ్ళకి ఆసక్తి ఉండే అవకాశం చెప్పిగా శిక్షణ కార్యక్రమాన్ని పెద్దగా ఏర్పాటు చేస్తుంది. మహిళలకు కానీ యువతకు కానీ ముఖ్యంగా ఏ వర్గాల్లో నాయకత్వం అవకాశాలు లేకుండా పోయింది ఆ వర్గాలకు ప్రత్యేకంగా శిక్షణ, అందరి సభ్యులకి విధిగా శిక్షణ. దాంట్లో మళ్ళీ క్రియాశీల సభ్యులు పెడుతున్నాం. వాళ్ళు డబ్బును బట్టి మిగతా విషయాన్ని బట్టి కాకుండా దేర్ కమిట్మెంట్ టు ద పార్టీ అండ్ ఇట్స్ యాక్టివిటీస్ అండ్ ద ఎబిలిటీ టు గివ్ దేర్ టైం అండ్ దాని బట్టి క్రియాశీల సభ్యులు ఆ రకంగా సక్సెస్గా. కానీ పూర్తిగా మనిషి ఉన్నటువంటి పేరుని మనం దాన్ని ఉపయోగించుకోవద్దని తప్పదు. మంచి పేరు ఉపయోగించుకోవాలి. అదే కదా రాజకీయం. సంబడి హూ ఇస్ ఫేమస్ ఫర్ గుడ్ వర్క్ దట్స్ యూస్ ఫర్ పబ్లిక్ పర్పస్. వాట్ మోర్ యూ వాంట్, దట్స్ వాట్ యూ వాంట్. లేకపోతే జనంలో కడతాం. బట్ కేవలం ఏదో రకంగా పేరు వస్తే మనం తీసుకోవడం అదే తీసుకోవాలి. ఫ్యాక్షన్ ఎప్పుడైతే వెంటనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, గవర్నమెంట్ పోలీసుల దగ్గరికి అయితే అందులో వెంటనే ప్రాబ్లం సాల్వ్ కాకపోవచ్చు అని ప్రజలు కూడా అలాగే థింక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ, కాంగ్రెస్ అవి 2 పార్టీస్ ఉన్నాయి. ఎక్కువ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మనీ తీసుకోకుండా ఫ్రీగా జెన్యూన్గా వాటిలో ఏ పార్టీకైనా ఓటు వేస్తే జెన్యూన్గా దానికి పరిపాలన అందించే అవకాశం లేదు, అసలు అందించదు. సో ఏదైనా షార్ట్ టైం యూజ్ నాకు ఏదైనా ఉంటే దాన్ని చూసుకుంటే తప్పేంటి అని చాలామంది ఉన్నారు. నెక్స్ట్ ఇంతకుముందు మీరే చెప్పారు సార్, యాజ్ అ స్టూడెంట్గా మీరు కెరీర్ను లాస్ చేసుకోవద్దు.
మీ ఎడ్యుకేషన్ మీరు కంటిన్యూ చేయండి, చేసుకుని మాకు కొంత హెల్ప్ చేయండి. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం టైం వేస్ట్ చేయకుండా ఎంత సార్? దానికి టైం లిమిట్ కానీ లేకపోతే నా కెరీర్ డెవలప్ అవ్వాలి అని మేము అనుకున్నామంటే మేబీ 100% టైం కూడా దానికి బేస్ చేయొచ్చు. అంతేగాని సొసైటీని బాగు చేయాలని ఆ రెస్పాన్సిబిలిటీ మాకు లేదు కదా సార్. జెన్యూన్గా రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చిన యాజ్ ఏ ఇండివిజువల్గా నేను వచ్చానంటే ఎంతమంది సపోర్ట్ చేస్తారు? డెఫినెట్గా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years చైల్డ్ ఉన్నారు, తనని నడక నేర్చుకునే టైంలోనే ఏదో అక్కడికి వచ్చేటప్పుడు నీకు నడక కూర్చో అని 4-5 times డైలీ ఎలా అంటున్నామంటే తనకి ఎప్పటికీ నడక రాస్తాను. ఈరోజు చాలామంది కూడా మీరు ఎందుకుంటున్నారు 35 years పైన ఉన్న వల్ల నేను యాక్సెప్ట్ చేయను. అదే వాళ్ళ ఐడియా యూతే రావాలి, యూత్ ఎంకరేజ్ అవ్వాలి. వాళ్ళు కూడా ఒకప్పుడు యూత్ చేస్తారు. ఈరోజు మా హాస్టల్లో ఉన్న చాలామంది స్టూడెంట్స్ కూడా మీ పార్టీ మీద ఎప్పుడు డిస్కషన్ జరిగినా లేకపోతే సొసైటీలో ఏదో చేంజ్ రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు చేంజ్ కోసం జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ ట్రై చేస్తారు, జెన్యూన్గా ప్రజలకు హెల్ప్ చేయాలి, నా రెస్పాన్సిబిలిటీ ఇది అని. కానీ అక్కడున్న సర్కమ్స్టెన్సెస్కి చాలామంది అలవాటు పడిపోతున్నారు. అందరూ మీ దగ్గర రిజైన్ చేసి బయటకు రాలేదు కదా సార్. ఈరోజు గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఎంతో స్ట్రగుల్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఓ కోసం సర్వీస్ వచ్చిన తర్వాత మీరు 4 అంశాలు స్థూలంగా రావాలి. మొట్టమొదటిది ఎందుకంటే మూర్ఖులు మొదలుపెట్టారు. ప్రతి మనిషి తన జీవితం ముఖ్యం, మనందరికీ అందరి జీవితం ముఖ్యం. రెండోది మీరందరూ నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఈ దేశంలో జనమంతా కూడా అమ్ముడుపోతున్నారు, ఓట్లు వేస్తున్నారని నేను అనుకోను. మీరు అన్నట్టుగా ఈవేళ ఎందుకు జరుగుతుందని చెప్పంటే ఎవరు గెలిచినా కూడా ఓడిపోయేది మేమే ఒక నిర్ధారణ వచ్చేసింది. గెలిచే పార్టీని మార్చడం, ఓడే పార్టీ ఎప్పుడు ఒకటే. కాబట్టి చచ్చోడి బయటకు వచ్చిందే కట్టడం అని చెప్పి డబ్బు తీసుకున్నాం. ఇదే బయట ఎన్నో సందర్భాల్లో నమ్మిక ఉన్నప్పుడు ధర్మధర్మ స్పష్టంగా తెలిసినప్పుడు వీళ్ళు వాళ్ళ చూడకుండా బ్రహ్మాండంగా వాటిని ఓటేసి తెప్పించారు. 2004లో రాష్ట్రంలో జాతీయ స్థాయి ప్రభుత్వాలు మారాయంటే అది డబ్బుల మారాయని కలపడతారు. అంతకుముందున్న ప్రభుత్వాలు డబ్బు చాలా ఎక్కువ పెట్టినాయి. వాడు చెడు మంచిదేనంట. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ డబ్బు ఎక్కువ పెడతారు, కానీ డబ్బు వాడి చేతిలో ఉంటుంది. వాడి చేతిలో బయటకు చెప్తారు. కాబట్టి దేశంలో ప్రభుత్వం మారారు కదా. అయితే మూడోది, ఈ ప్రజలకి వారి అవసరాలని అర్థమయ్యేట్టుగా వారు తెలిసిన అవసరాలు ఏంటి దానికి రాజకీయానికి మంచి సంబంధం చెప్పాలని మనం బాధ్యత. అది మనకి ఇస్తే బిడ్డలు చూసుకుంటారు. మనం అవసరాలు మన పదవుల్లో ఉంటే అంత లేకపోతే మన పదవి ఏంటంటే నేను ఇందాక మనం చేశాను. మీరు మహాత్ములకు ఎవరన్నా ప్రధానంగా కూర్చోబెట్టినప్పుడు దేశ పెద్దగా మాట్లాడాలి. మన్మోహన్ సింగ్ అంటే మంచివాడు, మీకు ఇద్దరు ఒక వ్యక్తిగతంగా, కానీ పెద్దగా మాట్లాడాలి. ఆయన తప్పే కాదు. ప్రజలకి విషయం అర్థం కాకుండా ఏం కావాలో స్పష్టత లేకుండా రాజకీయం నుంచి ఏ సాధించుకోవాలో కోరిక లేకుండా ఆ మార్గం తెలియకుండా మీరు దేవుణ్ణి కూర్చోబెట్టిన వాడు దేశాన్ని మార్చారు. కాబట్టి ఎలా ఎన్నికలు గెలిచారో మనం అనుకోవడం. జనంలో ఈ ఆలోచన కలిగి ఓటు విలువ చేసి మీలాంటి వాడు రాజకీయాలు రావాలి. మీరు అన్నట్టుగా మనం 30 దాటి కూడా చదవడం అంటున్నాం. కానీ కొంచెం ఈక్వేషన్ మార్చాలి. ఈ దేశంలో నా అనుభవంతో నేను చెప్తున్నాను, మీరేం అనుకోవద్దు. నాకు పెద్ద వయసులో ఉంటారు అందరూ కాదు, చాలామంది ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళ అహంకారం తప్ప నా ప్రెస్టీజ్ నాకు ఎలాగైంది, నాకు అవమానమైంది, నాకు గౌరవమైంది తప్ప ప్రజలు భవిష్యత్తు అన్నది అంత పెద్ద ఫ్యాక్టర్ కావడం చాలా అందరూ చాలా. అది వయసుతో అందరికీ వచ్చే జాకెట్ మీకు కూడా ఎక్కువ తెలుసుకుంది, రావడం కోరుకుంటున్నాను. అంతే అది వ్యక్తులే తప్ప మనకి కాటి దగ్గర పడుతున్న కొద్దికి ఇంకా నేను నా అహంకారం అనేది వచ్చేస్తుంటాను. అది లేకుండా ఉన్న తనకు కావాలి. నేను కాదు, మనందరం కలిసి పని చెప్పితే మనం అందరం పోతాం, మీ నుంచి ఆ రకమైన తత్వం రావడం. ది సేమ్ టైం సస్పెన్షన్ అంచేత కంప్లీట్లీ అగ్రీ. అందరూ రిజల్ట్ చేయాలి, అందరూ పెద్దవాళ్ళు చేయాలి. మనం ఏం జాగ్రత్త వాట్ వీఆర్ డూయింగ్ నౌ ఇస్ merely recognizing that our private interests are important and public interest is important. Bucket లాగా మనకు లేదు. నా ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకున్నా సరే బయట రాగానే దోమలు ఉండేసి చికెన్ పని వస్తే నన్నేమి ప్రత్యేకంగా డబ్బులు ఉండదు చికెన్ పని ఆపట్లేదని పెద్ద మినిస్టర్ గారు భారతదేశం నానే చెప్పారు. దానికి ఎవరికి అక్కడేమే ఈ కులాల మతాలు డబ్బులు తేడా లేదు. పబ్లిక్ స్పేస్, పబ్లిక్ గూడ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫర్ ప్రైవేట్.
హ్యాపీనెస్ అవసరం. ఒకదానికి ఉన్నది వైరుధ్యం లేదు. నా దృష్టిలో అసలు మంచి చెడ్డానికి తేడా లేదు. మంచి అంటే నా జీవితాన్ని నేను చూసుకుంటూ నా జీవితాన్ని చూసుకునే క్రమంలో 10 మందికి నష్టం చేయకుండా ఉండటం మంచిది. చెడు అంటే 10 మందిని నాశనం చేసి నా జీవితం చూసుకోవడం చెడు. ఇద్దరు కూడా జీవితం చూసుకుంటున్నాడు. తేడా మంచివాడు అనేవాడు తన జీవితాన్ని చూసి 10 మంది జీవితాన్ని చెడవకుండా కాపాడుతున్నాడు. చెడవాడు వాడు నాశనం చేసిన వాడు జీవితాన్ని చూసుకుంటాడు. అంతకుమించి పెద్ద తేడా లేదు. అందుకే దీనిలో జాగ్రత్త మాట్లాడలేదు. ఐ టోటలీ అగ్రీ విత్ యు. పీపుల్ ఆర్ రెడీ. మనం రెడీగా తెలుసుకోవాలి. చదువుకుందాం అనుకునేవాడు, ప్రజలంటే మమకారం ఉన్నాం అనుకునేవాడు, ఉందనుకునేవాడు, మనం రెడీగా తెలుసుకోవాలి. జన సమస్య కదా. అయితే కొన్ని సందర్భాల్లో తెలియ విషయాలు తెలియజెప్పాలి. ఐ టోటల్ యాక్సెప్ట్ పెళ్లి చేసుకోవాలి. అది పాస్ట్ సంబంధించి ప్రజెంట్కి సంబంధించి పార్టీని ఇప్పుడే పెట్టాలని ఇది కరెక్ట్ టైం అని ఎలా జస్టిఫై చేస్తున్నారు సార్? అంత నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం నిత్యావసర ప్రజలు మధ్యతరగతి ప్రజలకి చాలా దూరంలో ఉన్నాయి. పాస్ట్ నిత్యావసర వస్తువులు యూజ్ చేస్తున్నారు. వాటిని తగ్గించడానికి మీరు సజెస్ట్ చేసే ఏమైనా సజెషన్స్ ఉంటాయి? నెక్స్ట్ ఫ్యూచర్ సంబంధించి నెక్స్ట్ పార్టీ పెట్టిన తర్వాత ఎలా మనం వెళ్ళాలని గురించి విలేజెస్కి రూరల్ ఏరియాకి కూడా లోక్సత్తా గురించి చాలా మంది తెలియదు. అర్బన్ ఏరియాస్ మాత్రం ఓకే లోక్సత్తా ఒక సంస్థ ప్రజల కోసం ఉంటుంది అన్న విషయం తెలుసు చాలా మంది. సో విలేజ్ పీపుల్కి మీరు ఎలా అవేర్నెస్ తేడానికి సిద్ధం అవుతుంది? ఏ రకంగా మోడస్ ఆపరేట్? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ చాలా సార్ లాస్ట్ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ స్టడీస్ తీసుకోవడం. సో వాట్ రోల్ యువర్ గోయింగ్ టు గివ్? ఏ బాధ్యత ఇస్తున్నారు? నెక్స్ట్ ఓటింగ్ ప్రెసెస్ అంటే ఎవరు అడిగారు ఓటింగ్ ప్రెసెస్ ఇంక్రీజ్ చేయాలంటే ఆ అవేర్నెస్ ఎలా తేవాలి? థ్యాంక్ యూ సార్. చాలా క్లుప్తంగా చెప్తున్నాను. ఇవాళ 60% బాగా పట్టి ఓట్లు దాంట్లో మళ్ళీ 5-10% దమ్మవుతుంది. 60%తో కనీసం 1-2% దమ్మవుతున్నాయి. మిగతా 40% ఓట్లు వేయడం. ప్రధాన కారణాలు 2. ఒక కారణం ఎవరు ఓటేసినా ఓటేయని చెప్పని కొంచెం మధ్యతరగతి వర్గాల్లో చదువుకున్న వర్గాల్లో ఒక నిస్పృహ. దాన్ని తొలగించి అంటే ఓటు వల్ల మార్పు ఉంది, ప్రత్యామ్నాయ రాజకీయం ఉంది అని మనం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా చాలా మంది వస్తారు. రెండవ కారణం కూడా మనం గమనించాలి, నిజాయితీగా ఒప్పుకోవాలి. అదే మన పని మనిషితోనో డ్రైవర్తోనో నేను కుటుంబం కలిపి ఇంట్లో నుంచి ఉండేటువంటి పైకి చెప్పరు. ఈ అలగ జనత వాడు అన్నమాట. అలగ జనత మన నుంచి ఉండేటువంటి ఎందుకంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన అయిపోతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషి భావానికి సమానమైన విలువలను గుర్తించకపోతే ప్రజాస్వామ్యం కాదు. ఐన్స్టైన్ ఉన్నటువంటి ప్రజ్ఞని బట్టి ఆయన వల్ల జరిగే మంచిని బట్టి ఎక్కువ గౌరవాన్ని తప్పలేదు. కానీ ఐన్స్టైన్కి ఏమవుతుందో అక్కడ నల్లజాతి మామూలు కూలి మనిషి కూడా అంతే ఉండాలి. ఈచ్ ఆఫ్ us అటెంప్ట్ సేవ్ అమౌంట్ ఆఫ్ డిగ్నిటీ యాస్ హ్యూమన్ బీయింగ్స్. అది దేశంలో మనం ఇంకా గుర్తించలేదంటే మనం ప్రారంభించాలి. పుట్టుకతో కానీ పదవితో కానీ డబ్బుతో కానీ కులంతో కానీ వచ్చిన అంతరాన్ని ఎక్కువ తక్కువగా భావించాలి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఈ దేశంలో మనం రాజకీయం తప్పలేదు మన సమాజం. అంటే దాన్ని ఖచ్చితంగా మనం కొంచెం గట్టిగా నిలబడితే పొరపాటు. కానీ పోతుందని ఆశిస్తున్నాను. ఇక రెండోది, గ్రామాల్లో ఎవరైతే లోక్సత్తా కూడా తెలియదన్నా సోదరుడు ఆయన చెప్తున్నాను. చాలామంది అలా పొరపాటుపడుతున్నారు. గ్రామాలకు మేము వెళ్తున్నాం. నేను వ్యవసాయ వాడు సాయంత్రం ఏదో గ్రామాలు ఏ గ్రామంలో నాకు నిన్న వెంటనే కనిపిస్తే బాగుంది. మొన్న వెంటనే మహబూబ్నగర్ జిల్లాలో వెళ్ళాను, వరంగల్ జిల్లాలో వెళ్ళాను, మరో చోట వెళ్ళాను. ఖచ్చితంగా అవగాహన పట్టణాల గ్రామాలకు అంత పెద్ద తేడా కొంచెం తేడా అంత పెద్ద. ఎందుకంటే గత 15-20 ఏళ్లలో ఈ దేశంలో ఈ జనమాధ్యమం జరగడానికి బ్రహ్మాండంగా జరగగలిగింది. టాయిలెట్ల కంటే మనకి టెలివిజన్ ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతం. ఇంట్లో మరుగుదొడ్డి రాకపోవచ్చు కానీ టీవీ మాత్రం. రెండోది, మీరు కానీ తెలిసిపోయినా కూడా మార్పు కావాలని ఆరాటం పట్టణాల్లో మనకంటే గ్రామాల్లో పడతాయి. ఎందుకంటే బాధ కూడా తెలుసు. కాబట్టి మన ఎగ్జామ్
ఖచ్చితంగా వాళ్ళే చేయాలి. నిజమే, సామాన్య జనానికి మనం ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. సార్ ప్రయత్నంతా పట్టణాల్లో లేకపోతే మానేస్తాం చెప్పాను. ఆ వెళ్ళడం మేమున్నాం మా ఒకటే చెప్పాను కదా, కొడిగిస్తే నిజంగా అసలు ఏమంటే ఈ జీవితం ఏంటి, దీనికి పరిష్కారం ఉండాలి కదా. ఆ పరిష్కారం ఉండాలి, అది తీసుకున్న తర్వాత వాళ్ళు చూసుకుంటారు. మూడోది, మనకి బలం లేదనుకున్నప్పుడు మిగతా కూడా బలం ఉందనుకుంటున్నాం. అయ్యా ఈ పెద్ద పార్టీలకి బలమైన నిజంగా ఉన్నట్టయితే ఓటి 100 రూపాయలు సహాయం ఇవ్వాలంటే నేను వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నాను. కులం, ఉద్రేకం, మతం, ప్రలోభం, ఉన్మాదం లేకుండా 1000 మందిని సమావేశపరచాలని అక్కడే సరే ప్రధానమంత్రితో సహా ఏ పార్టీలో సరే వచ్చి 1000 మందిని సమావేశపరచాలన్నారు. 6 గంటల 2 గంటల సేపు ఆసక్తికరంగా అందరూ పనులన్నట్టుగా ఆలోచనకరంగా ఒక చర్చగా పని ఏ పార్టీ నాయకులైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. బలం లేని తనాన్ని బలంగా చూపెడుతున్నారు. డబ్బుతో, సారాయితో, గందరగోళంతో, ఆర్భాటంతో, కారు ఇది జిందాబాద్ ముందాబాద్ కత్తులు కట్టారు. బలంగా బలహీన వాళ్ళ బలహీనతను మనం కూర్చొని రాకూడదు. మన జనంలో పోయి వాళ్ళకి అర్థమయ్యేది చెప్తాం. ఈ ప్రజాస్వామ్యం 60 ఏళ్ళ సరిగ్గా జరగాలి, ఆ పని సరిగ్గా లేదు. మూడోది విద్యార్థుల పాత్ర అంటున్నాం. నిర్దిష్టమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. నేను పూర్తిగా చెప్పట్లేదు, అంటే విడిగా ఇంట్లో చెప్తాం. ఒక కార్యక్రమం ఉదాహరణకి 1 కోటి మందిని రీచ్ కావాలి ఫస్ట్ ఫేజ్లో. అంటే ఒక 20 లక్షల గృహాలు, 20 లక్షల కుటుంబాలను రీచ్ కావాలి. తర్వాత 1 కోటి కుటుంబాలు కట్టాలి. దానికి ఎలా రీచ్ కావాలని చెప్పాలని నిర్దిష్టమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఎజెండా అర్థమయ్యే రీతిలో మనం దేని సంకల్పిస్తున్నాం, వాళ్ళ జీవితంలో వాళ్ళ అవసరాలు ఏంటి, కొంత సర్వే, కొంత ఎజెండాత్మకం కావడం, కొంత మన గురించి చెప్పడం, కొంత వాళ్ళ భావాలు అర్థం చేసుకోవడం, ఈ మొత్తం కలిసేటట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాంట్లో వేలాదిగా యువత పాల్పంచుకోవాలి. వారి విద్య పోకుండా అంటే అసలు ఏమి వదిలేవద్దు. అట్లా కొంచెం 2 సినిమాలు చూసే వదిలేకపోవడం నష్టం లేదు. అన్ని వదిలేకుండా కాబట్టి మౌలికమైన అంశాలు నష్టపోకుండా చేయండి. ఒక్కొక్కళ్ళు నాకు 100 గంటలు ఇవ్వండి, ఒక 2-3 నెలల కాలంలో ఈ ఒక కార్యక్రమం కోసం ఎలా ఇస్తారో చెప్పండి. సినిమా ఇస్తారా, లేకపోతే 2 గంటలు ఇస్తారా, స్థానాన్ని బట్టి ముందు బట్టి రకరకాల ఆ 100 గంటల కార్యక్రమం 40-50 గంటలు ఉంటుంది కదా. చిన్న ఆశ చెప్తాను. ఇట్లాగా రకరకాల కార్యక్రమాలని కొన్ని నేను చెప్పను. ఎందుకంటే ఇప్పటికే మనం చెప్పినవన్నీ కూడా వాడు మాట్లాడే మాట్లాడారు, ఇంప్లిమెంట్ చేయరు. అజయ్ మాట్లాడారు. ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాట్. అనుకరణ అన్నిటికంటే అతిపెద్ద ప్రశంస. గత కొద్ది వారాల్లో మీరు గమనించుంటారు, కొన్ని మాటలు పార్టీ చెప్పడం మొదలెట్టేశారు. ఏం మాటలు? పేపర్ నుంచి రాసుకున్న మాటలు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం చాలా అన్యాయం, ప్రధాన పార్టీ నాయకులు మొదలెట్టారు. దయ్యాలు వేదాలు అందించడం అట్లాగే అవినీతి గురించి మాట్లాడారు. అధికార కేంద్రాల గురించి 2 పార్టీలు పెద్ద పార్టీ నాయకులు మాట్లాడారు. అత్యంగా మాట్లాడేశారు. అసంఘటిత కార్యక్రమం మాట్లాడేవాడు. అసంఘటిత కార్యక్రమం ఎజెండాలో జాగానే దాని నుంచి మాట్లాడేవాడు. అలాగే సుపరిపాలన కొన్ని పార్టీలు ఆ మాటతో వాడిని మాట్లాడదు. పుట్టుకొత్త విపక్ష ఇంకెవరో ఒక పార్టీ మాట్లాడారు. ఇలా మనం చెప్పే మాటలు కూడా మనం మాట్లాడేసాం. జనంలో కన్ఫ్యూషన్ అవ్వదు. కాబట్టి కార్యక్రమాలు రెడీగా ఉన్నప్పుడే మనం బయటపెడతాం, అందరినీ కూర్చోబెడతాం. లేకపోతే మాటలు ఎక్కువ చెప్పేస్తారు, జనం వాళ్ళు చెప్పారు కదా. ఆ కార్యక్రమం నిర్వహించట్లేదు. కానీ నిర్దిష్టమైన కార్యక్రమాలు నిజాయితీతో కోరుకున్నారు. యువతని కోరేది ఏంటంటే ఎవరి పల్లెకి పోయడం కోసం మీరు ఉంటారు. లాఠీలో తినడం కోసం ఉండదు. లాఠీలో దోషాలు తినొద్దని అన్ని పరిస్థితి రాదు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉంది. ఎవరు లాఠీలో కొట్టలేదు. తమాషా తీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం చట్టాన్ని ఉల్లంఘించు, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించు. ప్రజల కట్టడం కోసం నిర్మాణాత్మకంగా చాలా విలువైన కార్యక్రమాలు, తక్కువ శక్తితో ఎక్కువ పనిచేసే కార్యక్రమాలు. ఒక వ్యాపారం ఎట్లాగా తక్కువ పెట్టుబడి చెప్పి రాదు కదా, మనం అలా చేయాలి. ఇకపోతే మీరు ఏంటన్నారు, 3వ ప్రెసిడెంట్ గారు గత వందలు పార్టీ ఇంకో ప్రెసిడెంట్ గారు ఎస్ఎస్ కుమార్ చేసింది. ఈ సీజన్ రాసిన అర్థం కలిగాడు. షాక్ ఎస్ఎస్ కుమార్ చేసింది. కొంచెం అలా 10 నిమిషాలు. నిత్యావసర వస్తువులండి
రెండు ఉన్నాయి. సప్లై అండ్ డిమాండ్ ఫస్ట్, లా ఆఫ్ సప్లై అండ్ డిమాండ్. మీరు కనుక సప్లై పెంచకుండా తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా డిమాండ్ ఎక్కువ ఉన్నంత కాలం మీకు కన్నా తిరిగిపోతూ ఉంటాయి. రెండు పెరిషబుల్ కమోడిటీస్లో వాల్యుయేషన్ చేయకుండా ఉంటే టొమాటో ఒకటి 10 రూపాయలు, ఒకటి 16 రూపాయలు. రెండు మొక్కలు 16 రూపాయలు, 10 రూపాయలు. చాలా రీసెంట్ ఏం చేస్తున్నారు, పెరిషబుల్ కమోడిటీస్ వచ్చినప్పుడు అది 5 రూపాయల కంటే ఎక్కువ మార్కెట్లో అమ్మేసాడు. తక్కువ రేటు ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టడానికి వచ్చేసింది. 5 కంటే తక్కువ ధర పలకలేదు. 16 రూపాయల కంటే పరిస్థితి ఉంటుంది. మధ్యలో దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు, జామ్ అవుతుంది, స్క్వాష్ అవుతుంది, పికిల్ అవుతుంది, మరొకటి అవుతుంది. ప్రపంచంలో మాట ఎక్కడ పెరిషబుల్ మాట. మూడోది మార్కెటింగ్ సిస్టమ్ అంతా కూడా మార్కెట్ చేసేద్దాం. హైదరాబాద్ మనం కరెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనవాడు చేపలు తీసుకెళ్తే కరెక్ట్కి వాడు చేపలు బాగా తినే ప్రాంతం మన బాగా ఉత్పత్తి చేసే ప్రాంతం. అక్కడ మార్కెట్ తెచ్చుకోవడం మన తలపడానికి తాకొచ్చు. ప్రతి చోట మార్కెట్ని కంప్లీట్గా ఫ్రీ మార్కెట్గా పనిచేయించడం, రెగ్యులేటెడ్ మార్కెట్ని నిజాయితీగా పనిచేయించు. దానికి మార్కెటింగ్లోనే ఆటోమేటిక్గా మార్చాలి. పంజాబ్లో మండి యాక్ట్ ఉంటుంది కదా, చౌతూరాం ఇప్పుడు ప్రతాప్ సింగ్ గారు ఆ కార్యక్రమం తీసుకొచ్చారు. దానిలో చాలా ఇవాళ మార్కెట్ కమిటీలు పూర్తిగా నాయకులు చేతుల్లో ఉన్నాయి. ఉదాహరణకి కరీంనగర్లో జమ్మికుంట ఊరిపడిన విన్నారా మీరు? జమ్మికుంట పేరు ఉన్నారు. ఇంతమంది 5 చెట్లు, చిన్న గ్రామం. జమ్మికుంట మార్కెట్ కమిటీలో 32 కోట్ల రూపాయలు తినేసారు. మీకు తెలుసా? మీ యూనివర్సిటీ మొత్తం బడ్జెట్ అంతా, ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం బడ్జెట్ అంతా ఎవరు తెలుసా? 15 కోట్ల కోట్లు ఉంటుంది. సరిగ్గా నాకు 15-20 కోట్లు. యూనివర్సిటీ 18 crores. ఇంత పెద్ద యూనివర్సిటీ బడ్జెట్ 18 crores అయితే మనకి పేరు కూడా తెలియనటువంటి జమ్మికుంట గ్రామంలో మార్కెటింగ్ కమిటీలో 32 కోట్లు తినేసారు. సంవత్సరం, ఒక సంవత్సరం. కాటన్ ప్రొక్యూర్మెంట్స్కి మార్కెట్ కమిటీ ఎవరు పెట్టినాడు? ఎమ్మెల్యే గారు ఖర్చాడు. ఇక్కడ వైజాగ్ కూడా అంతే. మార్కెట్ కమిటీకి ఎమ్మెల్యే గారు కంటాడు. టెంపుల్ కమిటీ ఎమ్మెల్యే గారు కంటే టెంపుల్కి ఎమ్మెల్యే సంబంధం దేవుడు పుట్టిన ఎమ్మెల్యే రాజకీయ మార్కెట్ సిరీస్ ఆఫ్ స్ట్రక్చర్ అమౌంట్ చేశాను. ఇక లోక్సత్తా ఘటము వర్తమానం క్లుప్తంగా చెప్తాను. తెలిసిందే, దాంట్లో కూడా ప్రశ్న సమాధానాల్లో కూడా వచ్చింది. ఆనాడు పెట్టిన కారణం నిర్దిష్టమైన ప్రజాస్వామ్య సంస్థలు, ఏ సంస్థలు అందరికీ తెలుసు, దాని గ్రంథాలను ప్రయత్నాలు చేశారు. విజయాలు ఈ దేశంలో మరే ప్రజాస్వామ్య ఉద్యమం సాధించడాన్ని విజయాలు వచ్చాయి. మర్చిపోయి కొన్ని మనలతో కలిసి, కొన్ని మన వల్ల, కొన్ని రాజకీయ పార్టీలు అన్ని మనం అంటే ఎవరు చేసినా కూడా ఎవరు ఒకరి చెప్పినట్టుగా సక్సెస్ హస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఇస్ నాట్. అంటే విజయం మనం అనుకోకూడదు, కానీ మనం అంతరంగా సక్సెస్ చేసామని చెప్పండి. కాకపోతే ఎవరు చేసినా కూడా మనం అందరం చేస్తే విజయం చెప్పలేదు. కాబట్టి మనకు ఎవరు చేశామని ముఖ్యం కాదు. రైట్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి, నేర చరిత్ర దేశంలో రాజకీయాల కేంద్రంగా పెట్టడం దగ్గర నుంచి, అభ్యర్థుల వివరాలు బయట ప్రకటించేట్టుగా చట్టం వచ్చే దగ్గర నుంచి, ఓటర్ల జాబితాలో సవరణ తీసుకురావడంలో మౌలిక మార్పులు తీసుకురావడం దగ్గర నుంచి పూర్తిగా అక్కడికి మొదలైంది. చాలా వరకు వచ్చాయి. ఎన్నికల నిధుల్లో మౌలిక మార్పుల దగ్గర నుంచి, పార్టీ ఫిరాయింపులు పూర్తిగా నిషేధించడం 90 కలిసి అవుతున్నారు చట్టం రావడం దగ్గర నుంచి, మంత్రివర్గ సభ్యుల సంఖ్య ఎంపీ నుంచి కుదించడం కోసం మళ్ళీ 90 అవడం దగ్గర నుంచి, నేను పెద్దగా చెప్తాను, చిన్న చాలా మౌలికమైన మార్పులు చాలా తీసుకొచ్చాను. ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది అని చెప్పంటే, ఇప్పుడు ఎందుకు అవసరమైందంటే ఇన్నేళ్ల అనుభవంతో స్పష్టంగా అవకాశం చేసింది. ఈ పార్టీలు కొన్ని మార్పులు తీసుకొస్తాయి జనాభిప్రాయాన్ని. అనుమానం ప్రపంచంలో మరే ప్రజాస్వామ్య దేశంలోనూ కూడా శాంతి కాలంలో ఇంత తక్కువ కాలంలో ఇన్ని పెద్ద మార్పులు రావాలి. కాబట్టి ఈ దేశం ఇంకా బతుకుతుంది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతుకుతుంది. కానీ మౌలికమైన మార్పులు, రాజకీయాన్ని మార్చే మార్పులు ఈ పార్టీలు తీసుకురావు. తీసుకొచ్చే శక్తి లేదు, తీసుకురావాలన్న కోరిక లేదు. ఇది చాలా స్పష్టంగా అంటున్నారు. దీంట్లో ఇండివిజువల్స్ కావాలి, నేను చాలా నమ్మాను వాడు చేస్తారు. ఆ నమ్మకంతో వాటితో కలిసి పనిచేసామంటారు. మన దగ్గర ఈ పార్టీ పార్టీలో కూడా అందరితో కూడా అత్యున్నత స్థాయిలో పనిచేసాం. తెలుసు మాత్రం తెలియదు. అన్ని పార్టీలతో అత్యున్నత స్థాయిలో పనిచేసాం. ఇవాళ నేను లోకల్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, వాడు అపోజిషన్ లీడర్స్ ఆఫీస్, ఎక్కడ కూడా అందరికీ వెళ్ళచ్చు. నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి తెలుసు. కానీ ఎంత చేసినా వాళ్ళ మంచి కోసం చెప్పినా కూడా వాళ్ళ స్థాయి చేయలేరు, చేసే శక్తి రాదు. మనం 10 ఏళ్ల క్రితం
అసెంబ్లీ ఎన్నికల్లో 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే చాలా ఎక్కువ అనుకున్నాడు. ఇవాడు అసెంబ్లీ కోటి ఖర్చు పెడితే చాలా తక్కువ కదా అనుకుంటున్నాం. అంటే మన దాని వల్ల ఈ రాజకీయ దీన్ని మార్చాలంటే రాజకీయంగా వాళ్ళకు ఒక ఛాలెంజ్ కావాలి. ప్రజల్ని కొత్త రాజకీయం కోసం సమాయత్తం చేయాలి. దానికి దుర్వినియోగిస్తున్నా కూడా దేశం ఎవరు దొరకట్లేదు. కాబట్టి దేశం మొత్తానికి బాధ్యత ఉన్నది. ప్రారంభం ఇక్కడ దొరుకుతుంది కానీ దేశం మొత్తానికి సంబంధించిన సమస్య. అలాగే వాళ్ళు కూడా చేసినట్ల 6 అక్షరాలు చెప్పాము. మళ్ళీ ఆలోచించి అక్కడ గుర్తుపోయిందని కూర్చుంది క్షమించండి. మరి ఎక్కువగా వేసే కాదు, దీన్ని కాపాడుకోవాలి. లేకపోతే 6 అక్షరాలు ఈవేళ పార్టీలు కలిసి చేస్తే మేము అన్నామని చెప్తున్నాం. అట్ దిస్ మూమెంట్ ఐఎమ్ సేయింగ్ కాదని సంవత్సరం తర్వాత చేస్తే 2 ఏళ్ళు చేస్తాం, 2 ఏళ్ళ తర్వాత నిలబడతాం. మనకి భావం ఎందుకు నీ గొంతులో పెంచు ఈ బాధ మన కూటమి నుంచి వస్తున్నాయి. మన బాధ కానీ వాళ్ళే చేస్తే మనం చేయాల్సిన మన అన్నట్టు కావాల్సిందా? వాడు చేయకపోతే మాత్రం వాడు చేయడానికి నాశనంగా ఉంటాం. చచ్చినట్టు మనం చేస్తాం. పాత రాజకీయాన్ని చంపేస్తాం, కొత్త రాజకీయాన్ని పెంచాం. వాడు చేస్తే సరే సరే, చేయకపోతే ఖచ్చితంగా మనం చేసి తీరుతాం. జనాన్ని కోరిపెట్టాం. అందుకు పార్టీ ఆశామాషంగా పార్టీ కాదు, కేవలం అధికార లక్ష్యంగా పార్టీ కాదు, అధికారులకు భయపడే పార్టీ కాదు. రాజకీయం అంటే మనకు చాలా మనసులో చెడుభావం ఉంది కాబట్టి చాలా సందేహం. అయ్యా అంబేద్కర్ చేసింది రాజకీయం, గాంధీ చేసింది రాజకీయం, మండేలా చేసింది రాజకీయం, మరి మార్టిన్ లూథర్ కింగ్ చేసింది రాజకీయం, లింకన్ చేసింది రాజకీయం, యాంగ్సన్ సూచి చేస్తున్న రాజకీయం. రాజకీయాన్ని మించిన ఉదాత్తమైన ప్రక్రియ మనకుంది. దాన్ని బాగు చేసుకోవాలి తప్ప అది నాశనం అయిపోయిన పట్టణ కూర్చుంటే మాత్రం వేసుకోవాలి. విజ్ఞానం సరిగ్గా అర్థం కావట్లేదు. బేస్ వర్క్ రూరల్ ఆర్గనైజేషన్ అన్నారు, హ్యూమన్ బీయింగ్స్ సాల్వేషన్. నేను కొంత చెప్పాను. సిఏ రాశారు. మీరు అన్నట్టుగా ఫిబ్రవరి లోపల, ఈ లోపలే డిసెంబర్ లోపలే దాదాపు ప్రతి మండలంలో కూడా పార్టీ శాఖ వచ్చి తీరుతుంది. ఇప్పటికే వాళ్ళు డిసెంబర్ లోపల దాదాపు అన్ని మండలాల్లో శాఖలు వస్తాయి. ఫిబ్రవరి లోపల అన్ని మండలాల్లో కూడా లోక్సత్తా రాష్ట్ర స్థాయి నుంచి నాయకత్వ వీళ్ళ సమాజం ఏర్పాటు చేస్తుంది. లోకల్ శిక్షణ కార్యక్రమం వెంటనే జరుగుతాయి. మార్చి ఏప్రిల్ మే లోపల దాదాపు ప్రతి గ్రామంలో కనీసం రాష్ట్రంలో సగం గ్రామాల్లో శాఖ ప్రతి గ్రామంలో కూడా పార్టీ ఎజెండా చుట్టూ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానిలో మీరంతా పాల్గొంచుకుంటారు. కాబట్టి గ్రామ ప్రాంతాల నుంచి పూర్తిగా అవగాహన మనం ఆ ప్రయత్నం జరుగుతుంది. సార్ ఈ వచ్చాక మరి తక్కువ శాతం ఓట్లు వచ్చినా కూడా గెలుస్తున్నారు ఏంటి అనుకుంటున్నాం. చాలా కాలం నుంచి మనం చెప్తున్నాం నామాస పద్ధతి కావాలని చెప్పి. ఇటీవల మొట్టమొదటిసారిగా ఈ మాట రాజశేఖర్ గారు రాశారు, చూశారు. ఆయన ఇంతవరకు ఆయన రాజకీయ జీవితంలో దామాష పద్ధతి అన్న మాట వాడు మొట్టమొదటిసారిగా మాట్లాడారు. విచ్చేతనే ఆయన రాసిన ఈనాడు రాశారు, నాకు చూడండి రాశారు. ఆరోగ్యం అన్నారు, ఉపాధికి కావాల్సిన నైపుణ్యం అన్నారు. చూడండి దామాష పద్ధతి అన్నారు. నాకు చాలా సంతోషం ఉంది. మా దగ్గర కూడా వస్తుందని చెప్పి అంటున్నాను. అయితే వచ్చి మాట్లాడి చేయడం చెప్పంటున్నాను. తీవ్రవాద సమస్య పరిష్కారం అంటున్నారు. ప్రధానంగా నక్సలైట్ సమస్య అనుకుంటున్నాను. మిగతా ఉగ్రవాద సమస్య అంటాం. 2 విషయాలు మనం చేస్తున్నాం. ఒకటి, ఎన్ని లోపాలు ఉన్నా కూడా మన ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగం 2 నిమిషాలు ముగిస్తామండి. వేరే సమాజం మన రాజ్యాంగం మనకి స్వేచ్ఛ చేసిన అవకాశాలు ఇచ్చింది. ప్రజల్ని సంకోచడానికి, కూడగట్టడానికి, దేశంలో మార్పు కావాలి. కాబట్టి లోక్సత్తా ఉద్యమంగా ఉన్నప్పుడు కూడా పార్టీ కాకపోయినా కూడా ఇన్ని మార్పులు మనకు తగ్గదు. ఆ హక్కులు మనకు ఉన్నంతకాలం రాజ్యాంగం అద్భుతమైన రాజ్యాంగం. లోపాలు మనకి రాజకీయంలో ఉన్నా కూడా రాజ్యాంగంలో ఉదాహరణ. ఆ రాజ్యాంగంలో ఉన్నంతకాలం ఈ దేశంలో తుపాకీ పట్టాల్సిన అవసరం లేదు, ఆ హక్కు లేదు. హింస ఎప్పుడు కూడా పరిష్కారం కాదు. కంటికి కన్ను బదులైనట్లయితే లోకంతా వదిలేదు. హింస సమస్యను సృష్టిస్తుంది, అమాయకులను చంపేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగ ప్రక్రియ కొనసాగడం కోసం హింస వచ్చినట్లయితే దాన్ని మనం నిరోధించాల్సిందే.
కానీ హింసకు పాల్పడితే సిద్ధాంతపరంగా ఈ దేశంలో మార్పు కావాలగా వాళ్ళని చంపేయడం మాట్లాడుకుంటే అంతకంటే పొరపాటు కావాలి. 180 మందికి ఈ దేశంలో పుట్టిన కులం నుంచి కుటుంబం నుంచి తప్పుకునే అవకాశం దొరకదు. లక్షలాది మండే కూడా దేశంలో ఆర్థిక అభివృద్ధిలో 20 మంది డ్యూటీకి వెళ్ళిపోతుంటే 80 మంది అలా ఉంటున్నారు. గతానికి ఇప్పుడే కలదు, దీని నుంచి తప్ప ఇంకా కలదు. ఎందుకు కోరబడి 80% మంది కష్టపడే శక్తి ఉన్నా కూడా ముందుకెళ్ళాలని కోరికల్లో కూడా అవకాశం లేకపోతే ఎందుకుంటారు? వాళ్ళలో 1% మంది తుపాకీ పెట్టి ఈ దేశాన్ని మనం నిలుపుకోరు. కాబట్టి దాని అవకాశం పెంచాలి, రాజకీయాన్ని మార్చాలి. అది చేయకుండా నిజమే తుపాకులతో తుపాకులు తట్టుకో ఆలోచన లేకుండా మూర్ఖత్వాన్ని కొనసాగిస్తే ఎలా అభివృద్ధి సాధ్యం? కూడా సర్టిఫికేటింగ్ కేవలం మేధావులు మాత్రమే కలిసి కూర్చుంటే చాలు, కానీ ఆలోచన పరులు ఆలోచన చేయకపోయినట్లయితే ఖచ్చితంగా దేశం నష్టం. ఇక్కడ మనందరి మనసులో ఒకే ఒక్క సందేహం ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయంటే, కానీ జనసామాన్యం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు 100 రూపాయలకి ఓటు కొనుక్కుని ఓటు వస్తుందని సారాయికి వెళ్ళిపోయి ఓట్లు వేస్తున్నంత అట్లాగండి. నేను మనం చేసేది ఎన్నో సందర్భాల్లో ఈ జనసామాన్యం రూపాయలు తీసుకోకుండా ఓటేశారు. ఇప్పుడు కూడా మన నౌసద్ద పార్టీగా రాకపోయినా అభ్యర్థుల్ని మనం పెట్టకపోయినా కూడా మన పేరుతో చాలామంది కొన్ని 100 గ్రామాల్లో పోటీ చేస్తే సగం మందికి ఇచ్చారు, ఒక పైసా కూడా మార్చుకున్నారు. అందరికి ఇచ్చారు నాకు పార్టీ కూడా రాకుండా మన మద్దతు తెలుపుకుండా ఎక్కడ చేసింది. ప్రజలు తక్కువ అంచనా వేస్తున్నాం, చాలా బలమైన ఎజెండాతో ముందుకు వస్తున్నాం. చాలా అన్ని వర్గాల కలిపి ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా 4 వర్గాల కోసం అని చెప్పని ఈ పార్టీని ఏర్పాటు చేస్తాం. ఒకటి యువత, 35 ఏళ్ళ లోపల ఉన్న యువత మొట్టమొదటి. ఇవాళ రాష్ట్రంలో నేను ఖచ్చితంగా చెప్పగలను, వారిలో 70-80% మనకి ముందుకు వస్తున్నాం. మార్పు కావాలని కోరితే ఏమన్నా ఈ పార్టీ ఆ పార్టీ అవసరం, మార్పు కావాలి, ఇది బాగోలేదన్న భావం గత 25 ఏళ్లలో యువతలో ఎప్పుడు ఇంత రాజకీయ చైతన్యం లేదు. ఇప్పటిదాకా ఏదో సినిమాలు సరదాలు వాళ్ళు టెలివిజన్ వాళ్ళు తప్ప మొట్టమొదటిసారిగా రాష్ట్రం అంతా కూడా ఈ ప్రాంతం ఆ వర్గం అని లేకుండా లక్షలాది యువత ముందుకు వస్తున్నాం. నేను ఖచ్చితంగా మాట్లాడతాను. రెండవది మహిళలు శక్తి సామర్థ్యాల నుండి అవకాశం లేక వెనపడిపోతున్న మహిళలు ప్రజాజీవనం. కేవలం మహిళలు కావాలని చెప్పడం కాకుండా మహిళల శిక్షణ ఇవ్వడం, నాయకత్వంలో పాత్ర కల్పించడం కీలక అంశంగా సిద్ధపడడానికి. మూడోది ప్రభుత్వ సేవలు అంతగా నష్టపోతున్నమాట. తెలుగులో మంత్రి సాంప్రదాయం అది కాకపోతే రాష్ట్రాలు కారణం. కాబట్టి అవసరం ఎవరికుందో ఈ విద్య, ఈ ఆరోగ్యం, ఉపాధి కోసం కావాల్సిన నైపుణ్యం, ఈ గ్రామ ప్రాంతాల్లో ఆదాయం, సాంఘిక భద్రత ఎవరికి అవసరం ఆ వర్గాల్లో మనం భాగస్వామ్యం చేయకుండా చేశాను అవసరం. అది తప్పని అక్కడ ఉంటుంది, విషయం అడుగుతుంది. 4వది భద్రత ప్రకారం రాజకీయ పట్ల నిస్పృహతో మనం అందరం ఎదురవడం ఒకటి. రాజకీయ పట్ల నిస్పృహతో అంత చెడిపోయిందని బాధపడుతూ బాగుపడేదని నిర్గమిస్తూ దూరమైపోతున్నాం. ప్రపంచంలో ఏ సమాజంలో కూడా మహిళలతో పట్టించుకోకుండా స్వేచ్ఛను బతికించుకోవాలని ఆరాటం ఆ వర్గం నుంచి రాకుండా ఆలోచన పనులు కలవకుండా ఏ దేశంలో ఏ ప్రజాస్వామ్యం బతకలేదు బాగుపడింది. ఈ దేశం పద్ధతి స్వాతంత్ర పోరాటంలో వచ్చినంత కూడా ఈ వర్గం అక్కడ వచ్చినంత డాక్టర్లు, లాయర్లు, పారిశ్రామికవేత్తలు, అధ్యాపకులు వివిధ వర్గ రంగాల్లో ప్రజల నుంచి ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకంగా మిమ్మల్ని కలిసి ప్రయత్నం చేయడానికి రాజకీయ పార్టీల్లో మీరు చేరతారా చేయాలని ఇష్టం, చాలా ఇష్టం. మీలో కొందరికి వివిధ రాజకీయ పార్టీల్లో ప్రవేశం ఉండవచ్చు, ఏదో రాజకీయ పార్టీ అది కాదు కాబట్టి వేదిక ఉండొచ్చు, అది ముఖ్యంగా. కానీ ఇది దేవుడి పెళ్లి, ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం. ఇది కేవలం అధికారం కోసం రాజకీయం అనుకుంటే ఉపయోగం. ఇది కేవలం తాత్కాలికంగా కొంతమంది పైకట్ల కోసం రాజకీయం ఉపయోగం. ఇది చరిత్రని మార్చేటువంటి రాజకీయం, కొత్త రాజకీయం. అది కాకపోతే శ్రీ పార్టీ అర్థం ఖచ్చితంగా ఆ లక్ష్యం పెట్టి ప్రారంభిస్తుంది. 100కి
అందుబాటులో ప్రజాస్వామ్యం నుంచి ఏర్పాటు చేస్తున్నాం. పార్టీలో అన్ని స్థాయిల్లో రహస్య బ్యాలెట్తో ఎన్నిక, నాయకత్వాన్ని ఏ స్థాయిలో సరే ప్రశ్నించి దించేసేటువంటి అధికారం పార్టీలో ఉన్నది. అభ్యర్థుల ఎంపిక డబ్బుని బట్టో కుటుంబాన్ని బట్టో కాకుండా రహస్య బ్యాలెట్ ద్వారా అభ్యర్థులు ఎంచుకునేటువంటి పార్టీ సభ్యులు ఎంచుకునేటువంటి ప్రక్రియ. దాంట్లో మళ్ళీ విషయ నైపుణ్యం ఉన్న వారికి, మహిళలకి, యువతకి, బలహీన వర్గాలకి ప్రాధాన్యత. స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల వ్యవస్థ పార్టీలు ఏర్పాటు చేసుకోవడం బట్టి పార్టీ నాయకుల చేతిలో ఉండకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం సభ్యులతో పొరపాటు. ఈ 5 ప్రక్రియలు ఈ దేశంలో ఏ పార్టీ కూడా యూపీ పార్టీ ఇంత గట్టిగా ఆలోచించలేదు, వీటిని చేపట్టలేదు. వీటిలో 3-4 ప్రక్రియలు అసలు ఏ పార్టీ ఆలోచించలేదు. అంచేత కేవలం కొత్త ఆలోచనతో రావడం కాకుండా నిలుపుకోవడం కోసం, సంస్థగత ఏర్పాటు కోసం విశ్వ ప్రయత్నం జరుగుతుంది. మిమ్మల్ని నేను కూడా ఏమంటే దయచేసి మీరు ఆలోచించండి. మీరు ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో లేకపోయినా సరే, లేకపోతే రాజకీయంలో ప్రత్యక్షంగా పాల్గొకపోయినా సరే, ఇది మనందరికి సంబంధించి అన్ని పార్టీలు కూడా మంచివాడు ఉన్నారు. మంచితో కోరుకున్నవాడు, నష్టపోతున్నవాడు, ఇమ్మట్లాగా భయపడిపోతున్నవాడు, లేకపోతే ఊళ్ళో కూలిపోతున్నవాడు చాలా మంది ప్రతి పార్టీలో ఉన్నాడు. ఈ రాష్ట్రంలో వాళ్ళ పేరు నేను చెప్పను, ఒకటి పేరు ఇంకొక పేరు చెప్పాను. దేశంలో చాలా మంది పేరు. కాబట్టి దీనికి కేవలం పార్టీలు రాజకీయ పక్షపాతాన్ని కాకుండా ఈ దేశంలో మౌలికమైన మార్పుకు అనుమతి రావాలంటే నిజంగా 2వ స్వతంత్ర పోరాటాలకు భావించిన పని అయితే దీనిలో మనం ఏం సాధించాలి. చివరిగా ఒక మాట చేస్తున్నాం. రేపు పొద్దున ప్రజలు బాధ్యత కట్టబెట్టి మిమ్మల్ని అక్కడ కూర్చోబెడితే విజయవాడని అనపడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకునే సాధించలేకపోతే అక్కడేమో అక్కడికి వెళ్ళలేకపోయినా కూడా ఈ దేశంలో అనుకున్న మార్పులు వస్తే విజయం అనుకుంటున్నాం. అసలు మాకు విజయాన్ని తేడా మిగతా వాళ్ళు తేడా. అలాగని ఇప్పుడే ఓడిపోతున్నాం డిఫరెంట్ చేయడం లేదు. ఖచ్చితంగా 2009లో ఈ దేశంలో ప్రజల తీర్థం అనుమానం లేదు. కానీ అంత మాత్రం విజయం అనుకోవడం ప్రజలు కేవలం నమ్మి అక్కడ ఓటు వేసి కూర్చోబెడితే లాభం ఉంది. నమ్మి చాలా మంది కూర్చోబెట్టారు. ఎజెండా ఏమిటి, ఏం మార్పు కావాలి, ఆ ఎజెండాకి మన జీవితానికి సంబంధం ఏంటి ప్రజలకు అర్థమయ్యి ఆ ప్రజలు ముందుకు వచ్చిన నాడు ఎవరున్నా కూడా మార్పు జరుగుతుంది. అది అర్థం కాకుండా ఎవరు వచ్చినా కూడా ఈ దేశంలో మార్పు. ఆ లక్ష్యంతో వస్తున్నాం. మీ నుంచి నేను కోరుతున్నది ఏంటంటే మీ సుదృఢభావం, మీ సద్విమర్శ, మీ సహకారం, మీ భాగస్వామ్యం, మీరు ఆసక్తి ఉన్న వాడికి మీ నాయకత్వం దయచేసి పాల్గొంచుకోండి. రాజకీయం అంటే విముఖత పక్క పెట్టండి. ఆ విముఖ రాజకీయాన్ని మనం అడగం. ఓ గాంధీ, ఓ అంబేద్కర్, ఓ ప్రకాశ్ పంతులు, ఓ దినకృష్ణ, ఓ సర్దార్ పటేల్, ఓ నెహ్రూ వాడు చేసిన రాజకీయం కావాలి. ఓ నెల్సన్ మండేలా, ఓ మార్టిన్ లూథర్ కింగ్, ఓ యాంగ్ సాన్ సూ కీ ఇక్కడ రాజకీయ పట్ల వాడు నిజంగా ప్రపంచంలో అప్పటికి ఇప్పటికీ హీరో. అలాంటి రాజకీయ ప్రక్రియ దుర్మార్గాల ప్రక్రియ మార్చేస్తుంది. దాని నుంచి మళ్ళీ కొత్త రాజకీయాన్ని తేవాలంటే కాకపోతే మాట్లాడలేదు. మీకు నాకు తెలుసు ఇది జరగదు కూర్చుంటే మనది మార్గం ప్రత్యామ్నాయం ఏం లేదు. మనకన్నా నలుగుగా పంపించుకోవడం. కాబట్టి దీంట్లో మరో స్వతంత్ర పోరాటంలాగా భావించి మీరు దయచేసి సలహాలు ఎవరిని సూచించండి. ప్రశ్నలు ఉంటే సంస్థల గురించి కానీ పార్టీ గురించి కానీ ఆ సందేహాలు ఎవరు కానీ మీరు ఎక్కడున్నా సరే, ఏ రూపంలో ఉన్నా సరే కలిసి పనిచేస్తున్నాను. అందుకే నేను బహిరంగ చెప్తున్నాను, నేను ఎవరికి ప్రతిపక్షం కాదు, ఎవరికి మిత్రపక్షం కాదు. మంచి చేద్దామని ఎప్పుడు ఎవరు అనుకున్నా సరే దానికి మిత్రపక్షం కాదు. చెడు చేసే సంకల్పం ఎవరు చేసినా సరే దానికి మేము చెడిపోతాం శత్రుపక్షం. అంతే తప్ప శాశ్వతంగా వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు అలాంటి లేదని అంశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మంచి జరగడం ఎవరు చేసినా సరే ఇంకోటి చేస్తుంటే మంచి ఆకర్పిస్తుంది. ప్రస్తుతం పార్టీలో జరుగుతుంది ఏంటంటే ఇంకోటి చేసేది మంచి అని కూడా మన ఆపాలి. మనం మాటల ఇటీవల కాలంలో స్వతంత్ర పార్టీ చెప్తున్న మాటలు పార్టీ పెద్ద పార్టీ నాయకులు చెప్పడం మారేటారు. కొత్తగా రామాష పడుతున్న మాట రాజశేఖర్ గారి గురించి మొట్టమొదటిసారి వచ్చింది మన 15 ఆగస్టు అని రాశారు. ఇప్పుడు పొరపాటు జీవితంలో ఒకసారి కూడా అలాగే అసంఘటిత రంగంలో
జరగాలని అన్నమాట ప్రధాన పార్టీ మంచి మనమసలు ఆలోచన తీసుకొచ్చింది. మనం వాళ్ళు చెప్తున్నారు ముట్టుకుతో వివక్షాన్ని గట్టిగా మనం రాజకీయ మొత్తాన్ని చెప్తుంటే దాని గురించి మాట్లాడాలి. అసలు ఓట్ల కోసం డబ్బు చాలా అన్యాయం అని చెప్పిన డబ్బులు ఇస్తున్న పార్టీలు అంటున్నాయి. చాలా సంతోషం. అంటే మనం వాళ్ళ బరిలో కంటే కాకుండా వాళ్ళు నా డబ్బులోకి వస్తున్నాం. దాన్ని నేను చెడుగా భావించాను, మంచిగా భావిస్తున్నాను. కాకపోతే మాటలు చెప్పడం కాబట్టి చేపలు చూపెట్టినట్లయితే అసలు మన అవసరం. అంటే దయచేసి మీరు వీరైన మేరకు దీంట్లో పాత్ర తీసుకోండి. ప్రత్యక్షంగా పాత్ర అనేది మాకు వేరే పాత్ర ఉంది, వేరే పాత్ర కూడా పరిచయం సమాధానం ఉండొచ్చు. అలా ఉన్నట్లయితే అంశాల మీద మీరు పోరాడండి, కలిసి పోరాడండి. మరోసారి ఆలస్యాన్ని కనీసం వేయకుండా మీ అందరి భాగస్వామ్యాన్ని నాయకత్వాన్ని అందిస్తూ ఈ సూచనలు సలహాలు ప్రశ్నలు ఆహ్వానిస్తూ నేను సర్విస్తున్నాను. మీరంటే ఇంకేంటి కాదు, మేమంతా ఒకటే. మీకు చెప్పినట్టుగా మేము పార్టీలో దుద్దుగా ఉండకపోవచ్చు. కానీ మాకందరికీ ఆలోచన ఏంటంటే 45 ఏళ్ళు నేను చేస్తున్నప్పటి కార్యక్రమం దానికి కొన్ని విషయాల్లో మార్పు వేయడానికి మీ పార్టీ నుంచి ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతున్నారు? దాన్ని వ్యవస్థ మార్చడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి? కొన్ని సూచనలు చాలా మీరు కొన్ని చొరవ తీసుకొని కొన్ని సమస్యలు కానీ పరిష్కరించగలిగితే మన పార్టీ కూడా గుర్తింపు ఉంటుంది. వ్యవసాయ పార్టీ ముఖ్యంగా నార్త్ ఆంధ్ర సంబంధించి 2-3 సమస్యలు ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నార్త్ ఆంధ్ర సంబంధించి ఇప్పుడు మత్స్యదారు ప్రాజెక్టు, జంజావతి ప్రాజెక్టు వాటి నుంచి మనం ఉంటున్నాం. ఎప్పుడు సుమారు 40-50 సంవత్సరాల నుంచి పరిశ్రమలతో మనకి క్లియరెన్స్ లేక వాళ్ళని మొదటి చాలా పెండింగ్లో ఉన్న పరిస్థితి. ఏదో ప్రస్తుతానికి ఏదో ఇరిగేషన్ ఆయకట్టు ఇవ్వడానికి ప్రస్తుతానికి ఏదో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ పూర్తికాలంగా తర్వాత ప్రిపరేషన్స్ లేకుండా ఉండడానికి మనకి శాశ్వత పరిష్కారం కావాలి. దీనికి కృష్ణా వాటర్ ట్రిబ్యునల్, బచావ్ ట్రిబ్యునల్ పెట్టినట్టు కానీ ఈ మత్స్యదారులతో ఈ ఇష్యూ కానీ పరిష్కరించగలిగితే మొత్తం ఈ 3 జిల్లాలు కూడా సస్యామం అవుతుంది. ఆయకట్టు మాత్రం కాంట్రిబ్యూటెడ్ ఆయకట్టు బాగా ఉంది, కానీ సమస్యలు మాత్రం పెరగట్లేదు. దానికి కొంచెం చొరవ తీసుకొని మీ బాధ్యత చేస్తే బాగుంటుంది. అలాగే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ ఈ ఐఐటి స్టేటస్ కావాలని అడుగుతున్నారు. ఐఐటి స్టేటస్ కానీ ప్రయత్నించి జరిగితే మన వాళ్ళకి చాలామందికి అవకాశాలు పొందుతాయి. ఇప్పుడు బాసరలో ఐఐటి అంటున్నారు, దాని గురించి ఇంతవరకు ప్రస్తావన జరుగుతుంది. అదే మన ఆంధ్రప్రదేశ్ కానీ ఐఐటి కానీ ప్రారంభించింది. తర్వాత అక్కడ రైల్వేస్ జోన్ చూస్తున్నాం. సౌత్ సెంటర్లో కనిపిస్తే మనకి ఎన్నో ప్రయోజనం జరుగుతుండేది, అది ఇక్కడ జరగట్లేదు. అది కూడా కొంచెం చోట తీసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం మెయిన్ ఆశయాలు ఏంటంటే మనకి నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఈ 2 మెయిన్ మనకి ఎక్కువగా బలీయంగా కనిపిస్తున్నాయి సమస్య. దానికి ఒక్కొక్క కార్యకర్త కూడా 2 మెంబర్స్ చదువు చెప్పగలిగితే, ఆ విధంగా మనం మోటివేట్ చేయగలిగితే చాలామంది పర్సెంటేజ్ లిటరసీ తీసుకురావచ్చు. సో ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి తగు చొరవ తీసుకోవాలని తెలుసుకోవాలి. విద్యా వ్యవస్థలో కూడా చూస్తున్నాము. పుష్కరం కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్నో కూడా వచ్చేస్తున్నాయి. దానివల్ల క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ కనిపించలేదు. దాన్ని మొత్తం స్ట్రీమ్లైన్ చేసి కొన్ని కాలేజీలు ప్రభుత్వం చేపడితే అలా ఉంటుంది. సిద్ధార్థ కాలేజ్ అని ప్రభుత్వం చేపట్టింది. అలాగే ఒక్కొక్క కాలేజీ కొనుక్కుంటూ పోతే కొంతవరకు ఈ పేద విద్యార్థులకి అందుబాటులో ఉండేటట్టు ఉంటుంది. మిత్రులందరికీ చిన్న సలహా ఏంటంటే ఈ సమస్యలు ఇప్పుడు రైట్ చేయకుండా సమస్యల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ప్రపంచంలో ఎవరు విచారం చేయరు. వచ్చిన ఇంపార్టెన్స్ వారు వచ్చిన దానికి మనం అడగవలసింది బ్రీఫ్గా అడిగితే ఎక్కువ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకా మీటింగ్కి వెళ్ళాలని నేను చాలా చెప్తాం అనుకున్నాను, కానీ మాకేంటంటే ఏ పనులు లేదండి. నేను ఎంఎల్ఏ చేశాను. నేను చెప్పదలుచుకున్నందులో డిఫరెంట్ చేసి ఇది అందరికీ పంపించాను. ఇది న్యాయం చేయగలని కలిపి చేస్తేనే దేశం బాగుపడుతుందని కరెక్షన్ చదివి కూడా అద్భుతంగా పంపించాను. ఇది తమ చదివి దీని మీద
మీ యజ్ఞంలో ఒక భాగంగా చేరితే నేను ఎంతో సంతోషిస్తాను. ఇది నా కోరిక. తర్వాత ఆల్ ఇండియా గైనిక పార్టీ నుంచి ఒక పార్టీ పెట్టారు. చెప్పారు వాళ్ళతో వాళ్ళు వచ్చిన నేషనల్ హెల్త్ సెక్రటరీ ఎవరు ఉన్నారు, వాళ్ళతో వాళ్ళు వచ్చిన రిక్వెస్ట్ చేశారు. నేను చేసిన తర్వాత మన సిద్ధాంతాలు ఏమిటని ప్రజలకు పనికి పనులు లేకుండా స్వాతంత్రంతో తోలుకునే దాన్ని నేను ఒక 2 నెలల మీద దాన్ని వదిలిపెట్టాను. ప్రస్తుత పరిస్థితుల్లో నేను మీ యొక్క లోక్సత్తా పార్టీ నాయకత్వం కాకుండా మీరు మొట్టమొదటి సమస్యలు అనేది రోజు కాకపోతున్నారు. చాలా వెరీ హ్యాపీ. ఏ విధంగా పవర్ లేకుండా సమస్యలు ఇస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా పవర్ లేకుండా తీసుకొచ్చారు. ఏ పవర్ లేకుండా తీసుకొచ్చారంటే అది ప్రెసిడెంట్ మద్దతు, మిగిలిన కార్మికులు కఠిన ఉద్యోగస్తులకు అమలు చేసినట్టు అది మీకు సహించిన సహకారమే, అది మీకు మద్దతు. ఈరోజు మీరు పార్టీ పెట్టారంటే అందరూ కూడా 100% కూడా అందరూ వ్యతిరేకంగా మీకు ఫుల్ 100% సపోర్ట్ వస్తుంది. కానీ నేను ఒకటి వల్ల ఇది లోక్సత్తా పార్టీ ఆల్ ఇండియా లెవెల్ చేస్తున్నారు, అలాగే జాతీయ లెవెల్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తాను సార్, మనం చేయవలసింది దేశంలో మీరు కరెక్షన్ కనుక నిరోధిస్తే మనమే వరల్డ్ బ్యాంక్ మనం ఉపయోగవచ్చు. మన భారతదేశమే వరల్డ్ బ్యాంక్ మనం ఉపయోగవచ్చు. మన వరల్డ్ బ్యాంక్ అప్పు చేసిన పరిస్థితి లేదు. అందుకని మీరు 100% దాని మీద ముఖ్యంగా కరెక్షన్ మీద ప్లాస్టిక్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీరు మన పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తామని చెప్పేస్తాం. అదే ఒకటే చూస్తున్నాం సార్. తర్వాత పార్టీ అభివృద్ధి చెందిన తర్వాత మిగిలిన సంస్థలు మాట్లాడుకోవడం మంచి ఉద్దేశంతో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు అవర్ సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ బీ దేర్ అండ్ అట్ ది సేమ్ టైం ఐ వాస్ ఆస్కింగ్ యూ సార్. కొంతమంది ప్రజలు ఏంటంటే సార్ చాలా మంది బాధ్యతలు వస్తున్నారు, పార్టీ స్థాపించినప్పుడు వాగ్దానాలు కూడా చేస్తుంటారు. కానీ అవన్నీ తర్వాత పార్టీ వచ్చిన తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత మర్చిపోతారు. ఈ పార్టీ కూడా అలాగా ఉంటుందని నేను కారణం ప్రశ్నించాను. దానికి నేను చెప్పాను సార్,